మొదటిసారి కాగజ్ నగర్ కు వచ్చారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు లేవని, అందరూ కేసీఆర్ సమక్షంలో కలిసి పనిచేస్తామన్నది ఒక్కటేనని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించుకోవాలన్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారి సమక్షంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేము చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తున్న దిశగా ముందుకు పోతాం. ఇప్పటికే ప్రజలు నష్టపోయారు. యూరియా దొరకక 1 క్వింటాల్ పత్తికి 2 క్వింటాల పత్తి ఇవాళ నష్టపోయారు. పంట దిగుబడి తగ్గిపోయింది. మిత్రులారా, మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి రేపటి నుంచి రాబోయే సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 2 రోజుల క్రితం